పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది. భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. అట్లాగే కేతు సంచారం కూడా వ్యయంలో ఉంది. అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి. అట్లాగే అర్ధాష్టమ శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు. శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు. మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. అష్టమ గురు వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము, నిత్యము దైవనామస్మరణ, దేవుడికి అర్చనా పూజలు చేయడం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతాడు. అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము, కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది. తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవ్వటము, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవ్వటము, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి అష్టమ శుక్రుడు, అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని, తర్పణ చేసి, హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క తులారాశికి ఈ ఆగస్టు నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది. ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి, కేతువుకి, గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది. చూశారు కదండి. తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. పంచానన యోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి
మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. పంచానన యోగము ఆగస్టు 20వ తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే అర్ధాష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు. పంచమ రాహు అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం. మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో శుక్ర సంచారం, కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే కేతు వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ధోరణిలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల. ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము, దంపతుల మధ్య అవగాహన లేకపోవటం, ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఒకటి ఉండే అవకాశం. అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం. అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగబాధలు, రుణబాధలు, వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా. మరి ఈ వృశ్చిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల, శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి. పంచమ రాహు వల్ల చికాకులు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఉద్యోగం, విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశం. అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారకుడైన బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం. ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు. అలాగే అర్ధాష్టమ శని, ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృశ్చిక రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమదానాదులు చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషంగా మంగళవారం నాడు నియమాలు చేయటము, కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంచగ్రహ కూటమి ఈ వృశ్చిక రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది. ఎందువల్ల అంటే ఈ 7 గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బందిగా ఉంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం. పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు అలాగే జాతకరీత్యా ఈ రాశ్యాత్తు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి. కాబట్టి
అటు పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.